హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చి 10th క్లాస్ బయాలజీ నుంచి పోషన్ లెసన్లో కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకత ఏంది తెలుసుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకత అంటే అవసరం ఏంటి అని తెలుసుకుందాం. ఈ కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతనే ఇంకో పేరుతో పిలుస్తారు, మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని పిలుస్తారు. మరి మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అంటే ఏంటి అంటే చూద్దాం. ఈ కిరణజన్య సంయోక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమైన ప్రయోగాన్ని మోల్స్ అనే శాస్త్రవేత్త చేశాడనమాట. ఆ మోల్స్ అనే శాస్త్రవేత్త చేశాడు కాబట్టి దాని పేరు మీదనే మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని కూడా అంటారు. చూడండి, మోల్స్ ఎవరంటే జర్మన్ దేశానికి చెందిన వృక్ష శాస్త్రవేత్త. ఎవరు చెప్పండి? జర్మన్. మోల్స్ అనే వ్యక్తి జర్మన్ వృక్ష శాస్త్రవేత్త కనుగొన్నాడు ఈ ప్రయోగాన్ని. అందుకే దీన్ని మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని కూడా పిలుస్తారు. మరి అర్ధపత్ర ప్రయోగం అంటే ఏంది ఇది కూడా తెలుసుకుందాం. అర్ధపత్ర ప్రయోగం అంటే సీసాలో సగభాగం సీసాలో ఉంచుతాము, సగభాగం సీసా వెలుపల ఉంచి ప్రయోగం చేస్తాం. కాబట్టి అర్ధపత్రం మీద చేస్తాం కాబట్టి అర్ధపత్ర ప్రయోగం అని కూడా పిలుస్తారు. మోల్స్ జర్మన్ దేశానికి చెందిన ఒక వృక్ష శాస్త్రవేత్త కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరు మీద వచ్చింది. అర్ధపత్రం అంటే సగం పత్రం సీసాల్లో ఉంటుంది, సగం పత్రం వెలుపల ఉంటుంది కాబట్టి ఆ విధంగా అర్ధపత్ర ప్రయోగం అని గుర్తుంచుకోవాలి. మరి ఈ మోల్స్ అర్ధపత్ర ప్రయోగానికి ఏమేమి కావాల్సిన పరికరాలు చూద్దాం. ఆరోగ్యంగా ఉన్న మొక్కను తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న మొక్క, కుండీలో ఉన్న మొక్కను తీసుకోవాలి. మరి మొక్క ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అంటే మనం కిరణజన్య సంయోక్రియ ఇప్పుడు ప్రయోగపూర్వకంగా చేస్తాం కాబట్టి కిరణజన్య సంయోక్రియ జరపాలంటే మొక్క ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, వెడల్పు మూతి గల సీసా, గాజు సీసా తీసుకోవాలి. వెడల్పు మూతి గల గాజు సీసా తీసుకోవాలి. ఈ సీసా ఎలా ఉండాలంటే పారదర్శకంగా ఉండాలి అన్నారు అక్కడ. వెడల్పు మూతి గల సీసా పారదర్శకంగా ఉండాలి. పారదర్శకత్వం అంటే ఏంటంటే అవతల వస్తువులు యువతలు కనిపించాలి, యువతల వస్తువులు అవతలు కనిపిస్తే దాన్ని పారదర్శకత్వం ఉందని అంటారు. మరి గాజు సీసా పారదర్శకత్వం ఎందుకు ఉండాలి అంటే సీసాలో మనం ఆకును ఉంచుతాం కాబట్టి ఆకుకి సూర్యకాంతి సోకాలి కాబట్టి పారదర్శకంగా ఉండే సీసానే తీసుకోవాలన్నమాట. అది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ అడగవచ్చు, వెడల్పు మూతి గల గాజు సీసా పారదర్శకంగా ఎందుకు ఉండాలి అంటే అప్పుడు మనం సీసాలో ఉన్న పత్రానికి సూర్యరశ్మి సోకాలి కాబట్టి అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కార్క్ లేదా రబ్బర్ మూత, నిలువుగా చీల్చబడిన రబ్బర్ మూతను తీసుకోవాలన్నాడు. నిలువ ఎందుకు చీల్చబడాలి అంటే ఆ రబ్బర్ మూత నిలువ చీల్చబడితే దాంట్లో నుంచి పత్రాన్ని ప్రవేశపెట్టడానికి వస్తుంది. అడ్డంగా చీల్చితే పత్రం పెట్టికి రాదు. కాబట్టి నిలువ అడ్డం అనేది కూడా గుర్తుంచుకోవాలి. నిలువుగా చీల్చబడిన సీసానా, అడ్డంగా చీల్చబడిన సీసానా, ఇది గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న విషయాలే పోతాయి అన్నమాట. కాబట్టి కార్కు రబ్బర్ మూత అనేది నిలువుగా చీల్చబడిన మూతను తీసుకోవాలి. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్, KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ని తీసుకుంటాం. దీన్ని ఎందుకు తీసుకోవాలి అంటే సీసాలో అప్పటికే ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఇది పీల్చుకుంటుంది. అందుకొరకు కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేసే ప్రయోగం కాబట్టి ఇది KOHని తీసుకోవాలి. క్వశ్చన్ అడుగుతారు, పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క విధి ఏమిటి అంటే అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ అయోడిన్ ద్రావణం, ఇది ఎందుకు తీసుకుంటారు అంటే మీకు తెలుసు, పిండి పదార్థం ఉనికి. మనము కార్బన్ డైఆక్సైడ్ లేని సమయంలో పిండి పదార్థం తయారవుతుందా లేదా తెలుసుకుంటాం కాబట్టి అయోడిన్ ద్రావణం కూడా తీసుకోవాలి. ఇంకా పెట్రి డిష్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే పిండి పదార్థం పరీక్ష చేసేటప్పుడు పెట్రి డిష్లో ఆకును మడత లేకుండా పరిచి అందులో అయోడిన్ చుక్కలు వేస్తాం కాబట్టి అందుకొరకు పెట్రి డిష్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకతకు కావాల్సిన పరికరాలలో లేనిది అడగవచ్చు లేదా ఉన్నది అడగవచ్చు. కాబట్టి ఏమేమి చూడండి, కుండీలో ఆరోగ్యంగా పెరుగుతున్న మొక్క తీసుకోవాలి, వెడల్పు మూతి గల గాజు సీసా తీసుకోవాలి, ఇది పారదర్శకంగా ఉండాలి. కార్కు లేదా రబ్బర్ మూత నిలువుగా చీల్చబడిన తీసుకోవాలి, ఎందుకంటే నిలువుగా చీల్చబడినందుకు ఆకును ప్రవేశించడానికి. పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం కానీ బిల్లలు కానీ తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడానికి. అయోడిన్ ద్రావణం పిండి పదార్థం ఉనికిని, పెట్రి డిష్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మరి విధానం చూడండి, ఫస్ట్ ఈ ప్రయోగం చేసే ముందు పిండి పదార్థం తొలగించబడిన మొక్కను తీసుకోవాలి. దీన్ని
డిశ్చార్జ్డ్ ప్లాంట్ అంటారు. డిశ్చార్జ్డ్ ప్లాంట్ అంటారు. పిండి పదార్థం తొలగించబడిన మొక్క. ఎందుకు తొలగించబడాలి అంటే మనం ఏమి కనుక్కుంటున్నాం? కార్బన్ డయాక్సైడ్ ఆవశ్యకత. అంటే కార్బన్ డయాక్సైడ్ ఉన్నప్పుడు పిండి పదార్థం తయారవుతుందా? లేనప్పుడు పిండి పదార్థం తయారవుతుందా? కాబట్టి పాత పిండి పదార్థం ఉండకూడదు. తొలగించేసి ఇప్పుడు కొత్త పిండి పదార్థం తయారు కావాలన్నమాట. అందుకొరకు పిండి పదార్థం తొలగించబడిన మొక్కను మనం ప్రయోగానికి తీసుకోవాలి. మరి పిండి పదార్థాన్ని ఎలా తొలగించాలి? చూడండి ఎలా తొలగించాలంటే 3 రోజుల పాటు చీకట్లో ఉంచాలి అని చెప్తున్నాడు. 3 రోజుల పాటు చీకట్లో ఉంచితే పిండి పదార్థం ఎలా తొలగించబడుతుంది? ఫస్ట్ పాయింట్ చూడండి, చీకట్లో ఉంచినాడంటే దానికి సూర్యకాంతి సోకట్లేదు. సూర్యకాంతి సోకనప్పుడు ఏమవుతుంది? కిరణజన్య సంయోగక్రియ జరగదు. కిరణజన్య సంయోగక్రియ జరగనప్పుడు ఏమవుతుంది? పిండి పదార్థం తయారు కాదు. అంటే కొత్త పిండి పదార్థం తయారు కాదు. మరి అప్పటికి అందులో ఉన్న పిండి పదార్థం ఏమవుతుంది? అప్పటికి ఉన్న పిండి పదార్థాన్ని తన యొక్క ఇతర జీవక్రియల కొరకు తానే శ్వాసక్రియ ద్వారా వాడుకుంటుంది. అంటే ఉన్న పిండి పదార్థం తానే వాడుకుంటుంది. ఏ విధంగా వాడుకుంటుంది? శ్వాసక్రియ జరపడం ద్వారా మొత్తం పిండి పదార్థాన్ని తానే వాడుకుంటుంది. కాబట్టి 3 రోజుల లోపల దాంట్లో కొత్త పిండి పదార్థం తయారు కాలేదు, ఉన్నది తానే ఉపయోగించుకున్నది. ఇప్పుడు పిండి పదార్థం పూర్తిగా తొలగించబడిన మొక్క. ఇప్పుడు ఈ ఆకులు ఎలా ఉంటాయంటే తెలుపు కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఆ మొక్కని తీసుకోవాలి. కుండీలో పెరుగుతున్న మొక్కలో ఏ మొక్క ఇది అంటే పిండి పదార్థం పూర్తిగా తొలగించబడిన మొక్కని తీసుకోవాలి. ఈ ఆకులన్నీ తెలుపు కలర్లో మారి ఉంటాయి, పేల్ కలర్కి మారి ఉంటాయి. ఓకేనా? చూడండి, తీసుకొని మనం ఇప్పుడు సీసా చూడండి, చీల్చబడిన అదే నిలువుగా చీల్చబడిన సీసాలో ఆకుని జాగ్రత్తగా సీసాలోకి ప్రవేశపెట్టాలి. సగం ఆకు లోపలికి సీసాలోకి రావాలి, సగం ఆకు బయట ఉండేటట్టు చూసుకోవాలి. జాగ్రత్తగా కణజాలం దెబ్బతినకుండా జాగ్రత్తగా నిలువుగా చీల్చబడిన రబ్బర్ దాంట్లో ప్రవేశపెట్టి ఆ రబ్బర్ మూతను బిగ్గరగా ముయ్యాలి. ఎందుకంటే మళ్ళీ వెలుపల నుంచి కార్బన్ డయాక్సైడ్ లోపలికి పోకుండా చూసుకోవాలి. కాబట్టి రబ్బర్ బిరడ బిగుతుగా ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ లోపలికి రాకుండా ఉంటుంది. మరి ఈ రబ్బర్ బిరడలో ఆకును ప్రవేశపెట్టేటప్పుడు అప్పటికే సీసాలో కార్బన్ డయాక్సైడ్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని పీల్చుకోవడానికి చూడండి, అప్పటికే కార్బన్ డయాక్సైడ్ సీసాలో ఉంటే దాన్ని పీల్చుకోవడానికి KOH ద్రావణం ఉంచినాం. ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంని ఇక్కడ ఉంచినాం, అడుగు భాగంలో, సీసా యొక్క అడుగు భాగంలో ఉంచినాం. అప్పుడు సీసాలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని ఇది పీల్చుకునింది. ఇంకా బయట నుంచి కార్బన్ డయాక్సైడ్ రావడానికి ప్రయత్నం చేసినా ఇక్కడ రబ్బర్ బేరుడ రానివ్వదనమాట. ఓకేనా? ఇప్పుడు సీసాలో మొత్తం పూర్తి కార్బన్ డయాక్సైడ్ని ఎవరు తీసుకున్నారు? పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం తీసుకునింది. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, మరి సీసాలోకి ప్రవేశపెట్టిన ఆ పత్రము పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క ద్రావణంలో మునిగి ఉండాలా, మునగకూడదా అని గుర్తుంచుకోవాలి. అక్కడ పటంలో మునిగినట్టే కనిపిస్తుంది, కానీ ఈ పత్రం పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో మునిగి ఉండకూడదు, ఇట్లా పైవైపే ఉండాలి. ఈ KOH ద్రావణం కేవలం సీసా అడుగు మాత్రమే ఉండాలి. ఒకవేళ ఈ పత్రం కనుక KOH ద్రావణంలో మునిగి ఉంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం. ఈ క్షారం యొక్క గాఢత వల్ల పత్రం కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి కణజాలం దెబ్బతింటే ఇది మనం ప్రయోగానికి పనికిరాదనమాట. అందుకొరకు పత్రం KOH ద్రావణంలో మునిగి ఉండాలా అంటే మునిగి ఉండకూడదు, పైవైపు ఉండాలి. KOH ద్రావణం కిందికి ఉండాలన్నమాట. మొత్తం కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రయోగాన్ని కొన్ని గంటలు సూర్యరశ్మిలో ఉంచాలి. ఓకే, సూర్యరశ్మిలో ఉంచాలి. ఎన్ని గంటలు? కొన్ని గంటలు ఉంచి చూడండి, సూర్యరశ్మిలో ఉంచినప్పుడు తర్వాత 2 ఆకులను పెట్రోల్ డిష్లో పెట్టి మళ్ళీ ఐడిన్ ద్రావణం వేస్తే అప్పుడు మనం పరిశీలిస్తే ఏమేమి మార్పులు వచ్చినాయో చూద్దాం. చూడండి, 2 ఆకులు, ఒకటి ఏంది, ప్రయోగం అవతల ఉన్న ఆకు, ఈ ఆకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఈ ప్రయోగం ఆకుని జాగ్రత్తగా తెంచి ఇక్కడ ఉంచినాం. ఉంచితే చూడండి, ప్రయోగం అవతల ఈ ఆకు ఉంది కదా, దీనిపైన కొన్ని చుక్కలు, ఐడిన్ చుక్కలు వేస్తే ఏమవుతుంది? మొత్తం నీలి నలుపు రంగులోకి మారింది. అట్లాగే ఈ ప్రయోగానికి పెట్టిన పత్రాన్ని ఇక్కడ వేస్తే దానిపైన ఐడిన్ చుక్కలు వేస్తే ఏమైంది? పైవైపు మాత్రం నీలి నలుపు రంగులోకి మారింది, కింది మాత్రం ఎలాంటి రంగు లేదు, పేల్ కలర్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ పత్రం చూడండి, మనం ఈ పత్రం తీసుకున్నాం. పత్రం సగభాగం సీసాలో ఉంది, సగభాగం సీసా వెలుపల ఉంది. సీసా వెలుపల ఉన్నదానికి ఏమేమి వస్తుంది చూడండి,
సూర్యరశ్మి సోకుతుంది ఫ్రీగా. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అట్లాగే నీరు వస్తుంది. ఎలా వస్తుంది? ఇట్లా వేర్ల ద్వారా నీరు కూడా దారువు ద్వారా వచ్చేసింది. సీసా వెలుపల ఉన్న పత్రానికి ఏమేమి వస్తున్నాయి? సూర్యరశ్మి వచ్చింది, కార్బన్ డయాక్సైడ్ వచ్చింది, మరియు నీరు కూడా వచ్చింది. ఇప్పుడు సీసా లోపల దానికి ఏమొస్తుంది చూడండి, సూర్యకాంతి వచ్చింది. ఎందుకంటే సీసా పారదర్శకంగా ఉంది కాబట్టి సూర్యకాంతి వచ్చి ఆకుపైన పడింది. నీరు వచ్చింది. ఎలా వచ్చింది? ఇట్లా ప్రధాన వీనస్ ద్వారా వచ్చింది. అంటే ఈయన ద్వారా వచ్చింది. సూర్యకాంతి వచ్చింది, నీరు వచ్చింది. మరి ఏమి రాలేదు? కార్బన్ డయాక్సైడ్ రాలేదు. చూడండి, ఇదే పత్రాన్ని ఇక్కడ తీసుకెళ్ళాం. చూడండి, సూర్యకాంతి ఉన్నది, కార్బన్ డయాక్సైడ్ ఉన్నది, నీరు ఉన్నది ఈ నీలి నలుపు రంగులకి మారింది. మరి ఇక్కడ ఏమి రాలేదు? నీరు వచ్చింది, సూర్యకాంతి వచ్చింది, ఏం రాలే? కార్బన్ డయాక్సైడ్ రాలే. కాబట్టి ఇది ఏమి అదే విధంగా తెలుపు కలర్లో రంగులేని పదార్థంగానే ఉంది. కాబట్టి పై ప్రయోగాన్ని బట్టి చూస్తే కార్బన్ డయాక్సైడ్ వచ్చిన భాగమేమో నీలి నలుపు రంగులోకి మారింది. కార్బన్ డయాక్సైడ్ లేనిది మాత్రం అలాగే తెలుపు రంగులోనే ఎలాంటి రంగు లేకుండా ఉంది. కాబట్టి పై ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఉంటేనే పిండి పదార్థం తయారవుతుంది. కార్బన్ డయాక్సైడ్ లేకుంటే పిండి పదార్థం తయారు కాదని ఈ విధంగా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ మరొకసారి సూర్యకాంతి వచ్చింది, కార్బన్ డయాక్సైడ్ వచ్చింది, నీరు వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కొన్ని చుక్కలు యాడిని వేస్తే ఇక్కడ నీలి నలుపు రంగులకి మారింది. అంటే నీలి నలుపు రంగులకు మారిందంటే ఏమర్థం? పిండి పదార్థం అందులో ఉంది అని అర్థం. ఇక్కడ సీసాలో ఉన్నదానికి చూడండి, సూర్యకాంతి వచ్చింది, నీరు వచ్చింది, ఏం రాలే? కార్బన్ డయాక్సైడ్ రాలే. కాబట్టి ఈ భాగంకి ఐడిన్ చుక్కలు వేస్తే ఎలాంటి రంగు మారలేదు, తెలుపు కలర్లోనే ఉంది. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ లేదు అంటే పిండి పదార్థం లేదు. పిండి పదార్థం లేదంటే ఏమర్థం? కిరణజన్య సంయోక్రియ జరగలేదు. కాబట్టి కిరణజన్య సంయోక్రియ జరగాలంటే ఏం కావాలి? కార్బన్ డయాక్సైడ్ కూడా కావాలని ఈ ప్రయోగం ద్వారా మనము తెలుపవచ్చు అనమాట. ప్రయోగాన్ని ఎన్ని గంటలు అంటే చూడండి, కొన్ని గంటలని ఇక్కడ 2, 3 అని లేకపోతే కొన్ని గంటలని గుర్తుంచుకోవాలి. సూర్యరశ్మిలో ఉంచాలి. దీనిలో చూడండి, ముందేమో చీకట్లో ఉంచాలి, పిండి పదార్థం తొలగించాలంటే చీకట్లో ఉంచాలి, మళ్ళీ పిండి పదార్థం తయారు కావాలంటే సూర్యరశ్మిలో ఉంచాలి. 2 ఉన్నాయి చూడండి. కాబట్టి కొన్ని గంటలు సూర్యరశ్మిలో ఉంచాలి. తర్వాత 2 ఆకులను పెట్టి డిష్లో తీసుకోవాలి. 2 ఆకులను ఎందుకు తీసుకోవాలంటే చూడండి, ఒకటి ఓపెన్లో అంటే సూర్యకాంతి, కార్బన్ డయాక్సైడ్, నీరు స్వేచ్ఛగా వచ్చే ఆకు ఇది. దీనిపైన వేస్తే ఏమైంది? మొత్తం ఆకుకంతా నీలి నలుపు రంగులోకి మారింది ఐడిన్ చుక్కలు వేస్తే. ఇదే పత్రాన్ని వేస్తే సగభాగం నీలి నలుపు రంగులోకి మారింది, సగభాగం ఎలాంటి రంగు లేకుండా ఉంది. అంటే చూడండి, దీని కూడా ఈ పత్రానికి ఏమైంది? కార్బన్ డయాక్సైడ్ వచ్చింది, సూర్యకాంతి వచ్చింది, మరి ఇంకేమొచ్చింది? నీరు కూడా వచ్చింది. అందుకని నీలి నలుపు రంగులోకి మారింది ఐడిన్ చుక్కలు వేస్తే. దీనికి రాంది ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ రాలే. కాబట్టి ఇది ఆహారం కూడా, పిండి పదార్థం కూడా తయారు చేయలేదన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే KOH ద్రావణం యొక్క విధి ఏమిటి అంటే సీసాలో అప్పటికే ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకోవడమే, అంతేగాని కొత్తగా కార్బన్ డయాక్సైడ్ని కాదు. అసలు కొత్తగా కార్బన్ డయాక్సైడ్ లోపలికి రాదు, రాకుండా రబ్బర్ బీడ ఉంటుంది. ఇక్కడ రబ్బర్ బీడ విధి ఏంటి అంటే ఆకుని లోపలికి చొప్పించడానికి మాత్రమే, తర్వాత బిగుతుగా ఉండి గాలి రాకుండా అడ్డుకుంటుంది అనమాట. కాబట్టి ఏ రబ్బర్ బీడ అంటే నిలువుగా చీల్చబడింది, అడ్డుగా కాదు, నిలువుగా చీల్చబడిన రబ్బర్ బీడ తీసుకోవాలి. వెడల్పు మూతి గల సీసా ఎలా ఉండాలి అంటే పారదర్శకంగా ఉండాలి. ఎందుకు పారదర్శకంగా ఉండాలి అంటే సూర్యకాంతి సీసా గుండా వచ్చి ఆకు పైన పడాలన్నమాట. అందుకొరకు సీసా పారదర్శకంగా ఉండాలన్నమాట. ఓకేనే, 2 ఆకులను తీసుకోవాలి. ఒక ఆకేమో ప్రయోగానికి, ఒక ఆకేమో ఓపెన్గా ఉన్న ఆకుని తీసుకోవాలి. అప్పుడు దీని మీద 2 చుక్కలు వేసి చూస్తారనమాట. ఓకేనా. 3 రోజుల్లో చీకటి నుంచి ఏమవుతుంది? కిరణజన్య సంయోక్రియ జరగదు, కాబట్టి పిండి పదార్థం తయారు కాదు. ఉన్న పిండి పదార్థాన్ని కూడా ఇతర జీవక్రియల కొరకు తన శ్వాసక్రియ ద్వారా మొత్తాన్ని 3 రోజుల్లో వాడేసుకుంటుంది. అప్పుడు ఆకులన్నీ పేల్ కలర్కి వస్తాయన్నమాట. ఓకేనా. పిండి పదార్థం తొలగించబడిన మొక్కను ఏమని పిలుస్తారంటే డీస్టార్చ్డ్. డీస్టార్చ్ అంటే పిండి, డీస్టార్చ్డ్ అంటే తొలగించబడిందని అర్థం. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఏమేమి పదార్థాలు కావాలనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి.
మరి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్లాసుల కొరకు నాకు కొద్దిగా ఫీడ్‌బ్యాక్ కొరకు మీరు నా యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీకు నచ్చితే బాగుందని లేదంటే ఎట్లా ఉన్నా నాకు ఫీడ్‌బ్యాక్ చేయండి. అలాగే ప్రతి వీడియో వెనుక నేను కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్లు వేస్తున్నా. వాటిని చూసి వాటికి జవాబులు గనుక తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో నెక్స్ట్ క్లాస్